గాడ్ ఎక్కువ వచ్చేవాడు కదా! జిఐడి. ఇప్పుడు వస్తున్నాడా? గాడా ఇప్పుడు వస్తున్నాడు కానీ కొంచెం తక్కువయింది. కొంచెం. అంటే మనకి తగ్గితేనే రిజల్ట్ కొంచెం వచ్చినట్టు. తగ్గింది. అప్పటితోటి కంపేర్ చేస్తే ఈ రాహు, కేతువు తగ్గారా లేదా? తగ్గారు. అది మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు మనకి నీడ్ మనకి ఏది డిస్టర్బ్ చేస్తున్నాయో ఆ డిస్టర్బ్ చేసేవి తగ్గితే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కి వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఏ ఆలోచనలు పదే వస్తున్నాయి? హెల్త్ బాలేదా పెట్టారేమో అనుకున్నాను. ఏంటమ్మా? ఏంటి? హలో ఏంటి వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. హలో. మీరు స్టేటస్ పెట్టింది నా గురించే పెట్టారనుకుంటున్నాను. ఏం పెట్టాను? నాకేదో ఉంది, హెల్త్ బాలేదు అనేది ఏదో వచ్చేస్తుంది, ఏదో ఏదో అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోసం పెట్టారని అనుకుంటారు. అది కామన్. అది సైకాలజీ అంటేనే అందరి వాడు కొందరు వాడు కాదు. అది ఇట్స్ టు ఆల్, టు వరల్డ్. మీరు కొన్నాళ్ళ తర్వాత మీరు సైకాలజిస్ట్ అవుతారు కదా, మీరు గురువు అవుతారు యూకేలో వెళ్ళి లండన్ లో. ఓకే రైట్. ఎక్కువ ఆలోచనలు ఏమైనా వస్తున్నాయి పదే? నేను అమ్మాయిని ఖచ్చితంగా ఏంటన్నా ఆలోచనలు ఎక్కువ రావట్లేదు. కొంచెం కొంచెం కాకపోతే ఒక్కొక్కసారి ఆపేసినప్పుడు బాగుంటుంది. ఇంకా కొంచెం ఆలోచిస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నాను ఇంకా నేను. ఇప్పుడు మనం ఏదైనా సరే మెడిటేషన్ కూడా చేస్తున్నా, మీరు చెప్పిన జాగ్రత్త. మనం దేనికోసం ఆలోచిస్తే దాని మీద నెగటివ్స్ వస్తుంది. గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? గులాబీ పూలు పూస్తాయి. మల్లె మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? మల్లె పూలు పూస్తాయి. గంజాయి మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? గంజాయి వస్తుంది. గంజాయి నాటితే మల్లె మొక్క రాదు కదా, గంజాయి నాటితే గులాబీ పూలు రావు కదా. నెగిటివ్ థింకింగ్ నాటితే పాజిటివ్ థింకింగ్ వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీ లండన్ లో గంజాయి నాటితే గులాబీ పూలు వస్తాయి మీకు? మీ ఆక్స్ఫర్డ్ లో గులాబీ గంజాయి నాటితే మల్లెపూలు వస్తాయా? ఒకవేళ వస్తే మనకి నెగటివ్ థాట్స్ వాటిని ఎట్లా కట్ చేయాలో చెప్పరా డాక్టర్? అదే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఏదైనా సరే వాట్ యు సో యు కెన్ రీప్ బ్యాక్. మనం ఏది నాడితే అదే వస్తుంది. నో మోర్ నో లెస్. దీన్ని ఏమంటాం? లా ఆఫ్ హార్వెస్టింగ్ అంటాం. మనసే ఒక పొలతాట బుక్ చదివారా లేదా? చదివా. రైట్. దాంట్లో ఏమనుంది? మనం పనిగట్టుకుని నెగిటివ్ థింకింగ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ థింకింగ్ వస్తుంది. ఇప్పుడు పనిగట్టుకుని పాజిటివ్ థింకింగ్ చేస్తే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. రైట్. ఒక రైతు ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తాడో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రికల్చర్. రైట్. అదే విధంగా మనకు మనం విత్తనాలు నాటుకుని పెంచి పోసేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మైండ్ కల్చర్. అగ్రికల్చర్ అండ్ మైండ్ కల్చర్. అర్థమైంది. సో ఇప్పుడు దీనికి 5 స్టెప్స్ ఉంటాయి. ఎలాగో చూడండి. ఫస్ట్ రైతు ఏం చేస్తాడు? పిచ్చి మొక్కలు తీసేస్తాడా లేదా? తీసేస్తాడు. దాన్ని ఏమంటాం? స్టెప్ 1. బుక్ ఉందా మీ దగ్గర లేదా? లేదు. ఫోన్లే తీసుకొస్తారా? తీసుకురండి, తెచ్చుకోండి. నా బ్యాగ్ టీ. హెర్బల్ టీ. మీరు హెర్బల్ టీ తాగుతారా? కదా మరి. మీరు ఫుడ్ ఏం తింటారో నాకు అది కూడా చెప్పండి. మీరు ఏం తింటారు అసలు? నేను చెప్తాను. ముందు ఇది అయిపోయాక స్టెప్ బై స్టెప్ అన్ని చెప్పేస్తాను. మనకి ఈరోజు ఫస్ట్ సెషన్ అయిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇలా గీత తీసుకోండి వెర్టికల్ గా. పైన హెడ్డింగ్ ఏంటంటే అగ్రికల్చర్. రెండో వైపు మైండ్ కల్చర్. ఓకే. అగ్రికల్చర్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? రైతు ఏం చేస్తాడు? ఫస్ట్
పిచ్చి పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే క్లీన్ చేసేస్తాడు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? వీడింగ్ అంటాం. స్టెప్ 1 స్టెప్ 1 వీడింగ్. రైట్. మరి మైండ్ కల్చర్ లో స్టెప్ 1 ఏంటి? మనసుకి కలుపు మొక్కలు ఎవరు? నెగటివ్ థాట్స్. రైట్. ఇప్పుడు నెగటివ్ థాట్ నేను తీయడానికి ట్రై చేయండి ఒకసారి చూద్దాం. తీసే కొలది ఏమవుతుంది? అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. చీకటి రూమ్ లో కూర్చుని చీకటి చీకటి అని కూర్చుంటే పని అవ్వదు. చీకటి పోవాలంటే చీకటి తోటం వీలవుతుందో దానికి ఆపోజిట్ చేస్తే చీకటి పోతుందా? చీకటికి ఆపోజిట్ అంటే లైట్. లైట్. నెగటివ్ థింకింగ్ ఆపోజిట్ అంటే పాజిటివ్. సో కంటిన్యూస్ గా నెగటివ్ థింకింగ్ చేసే బదులు ఇటు నుంచి నెగటివ్ థింకింగ్ వచ్చిన వెంటనే దాని క్వైట్ ఆపోజిట్ గా ఏం చేయాలి ఇప్పుడు మనం? పాజిటివ్ థింకింగ్. అంటే పాత సినిమాలు చూసారా? దేవుళ్ళు దేవతలు, రాహులు కేతులు సినిమాల్లో దేవుడిని రాక్షసుడు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు బాణాలతో. అవునవును, ఆపోజిట్ లో వేసుకుంటుంటారు. దేవుడి మీదకి రాక్షసుడు ఆగ్నేయాస్త్రం వేసాడు, మంటలు. రాక్షసుడు దేవుడి మీదకు మంటల అస్త్రం వేశాడు. ఇట్టించి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దానికి అన్నం పెడతాడా? లేదనుకుంటే పెట్రోల్ లేడు కదా. పెట్రోల్ వేస్తే పెరుగుతుందా లేదా? అంటే నెగటివ్ థింకింగ్ వచ్చినప్పుడు మనం చేయవలసిన పరిస్థితి అంటే పాజిటివ్ థింకింగ్ ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా 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 బాణం తీస్తాడు. గుడు 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 అంటే మంత్రం చదువుతాడా? యూజర్ నేమ్ పాస్వర్డ్ అనమాట. మన యూజర్ నేమ్ పాస్వర్డ్, అక్కడ మంత్రం ఎవరికి తెలియదు. మంత్రం అంటే మంచి మాట అని, మంచి మాటలు చెప్పుకోండి మంత్రి అంటాం. వీడు ఎలా తీసుకున్నాడు? గుడు 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 యూజర్ నేమ్ పాస్వర్డ్ చేశాడు. ఈ మంటలని ఈ నీళ్ళు ఆర్పేసి మంట వర్సెస్ వాటర్ ఈక్వల్ టు న్యూట్రల్. ఇప్పుడు ఇలా 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 నెగిటివ్ రాసుకొని 2 ప్లస్ 1000 రాయండి. -1000 2 ప్లస్ 1000. సో ఇటు నుంచి నెగిటివ్ థింకింగ్ వచ్చినట్టే ఇమీడియట్ గా మనం చేయవలసిన పని ఏంటి? పంపించాలి. పాజిటివ్ థింకింగ్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ అంతే తప్పించి నా నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది అంటే మనం నెట్టేట్లే మునిగిపోతాం. నెగిటివ్ థింకింగ్ నెట్ అటు పెరిగితే పాజిటివ్ థింకింగ్ తోటి పైకి వెళ్తాం. నన్ను ఉపయోగించుకోకుండా ఉండడం అనేది నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. ఉపయోగించుకోకపోవడం నెగిటివ్ థింకింగ్. మరి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటావు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నీ బ్రెయిన్ ఉంది కదా 1475 గ్రాములు. యూఆర్ ఎట్ లండన్ అంటే ఈ మెథడ్ ఉపయోగించుకోవడానికే లండన్ వెళ్తా అంటే వాడుకుంటే నీకు అక్కడికి వెళ్తావు, వాడుకోకపోతే ఎక్కడ ఉంటావు? ఇక్కడే ఉంటాను. అంతే కదా మరి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని. సో స్టెప్ 1 అంటే ఇటు నుంచి కలుపుక మీకు ఇంటర్నెట్ అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. మీరు రోటర్ దగ్గర లేదా? నేను రోటర్ దగ్గరే ఉన్నాను. ఒక్కసారి డౌన్ అవుతుంది మీదే, నాకు బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు మీది కట్ అవుతుంది అన్నమాట, స్లో అవుతుంది. ఎందుకంటే సెకండ్ వస్తుంది మీది. ఓకే, కమ్ టు ద పాయింట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? కలుపు తీయండి. మరి ఇటు సైడ్ ఏంటి? ఇటు వీడింగ్ కన్వర్ట్ నెగటివ్ థాట్ as a పాజిటివ్ థాట్. దీనికి అసైన్మెంట్ నెంబర్ 1 చేయాలి. ఎలా చేయాలి తర్వాత చెప్తాను. ఇప్పుడు స్టెప్ 1 అయింది. స్టెప్ 2 కొద్దాం. రైతు పిచ్చి పక్కలు తీసేసాక ఏం చేస్తాడు? దున్నుతారు కదా, కాదా? ఎస్, కాదా? కరెక్టే. కౌన్ పనాక కొరడు పత్ని. కరెక్టే, పతి కాదు పత్రి. ఓకే, మీకు అక్కడ ప్లవింగ్. ఎక్కడ ఏం చేయాలి? రైట్ సైడ్ అగ్రికల్చర్ లో ప్లవింగ్ అని రాసుకోండి. స్టెప్ 2. మైండ్ కల్చర్ లో స్టెప్ 2 ఏంటి?
థాట్స్ ని అన్ని డిలీట్ చేయడమా? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ 3 ఉంటాయి కదా. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ ఉంటాయి కదా. కాన్షియస్ మైండ్ డోర్ ఓపెన్ చేస్తే సబ్ కాన్షియస్ లోకి వెళ్తాం. ఓకే. కాబట్టి ఈ మనసుని సెకండ్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే మనసుని దున్నాలి. దున్నడం అంటే నెంబర్ 2 ఇట్ సైడ్ అగ్రికల్చర్ మైండ్ కల్చర్ నెంబర్ 2 లో సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, అదేంటి నెంబర్ 2 లో 1 నెంబర్ 2 రాసుకొని 1 జేపిఆర్ జాకబ్సన్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. దీంట్లోనా సబ్ కాన్షియస్ మైండ్ లో? సబ్ కాన్షియస్ లోకి వెళ్ళే మెథడ్స్ ఇవన్నీ నేను చెప్పుకుంటా. దున్నే మెథడ్స్. ఓకే. అగ్రికల్చర్ లో ఫ్లవింగ్ ఆపోజిట్, మైండ్ కల్చర్ లో నెంబర్ 2 లో డిఫరెంట్ వస్తాయి. ఓకే. రకరకాల దున్నే పద్ధతులు. మనం కూడా కారెడ్ ఎకరైనా ట్రాక్టర్ తోటి దువ్వుతాం, రకరకాలు ఉన్నట్టే మనసును దువ్వే పద్ధతులు నేర్చుకుంటాం. నెంబర్ 1 జాకబ్సన్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. ఫస్ట్ మీరు ఏం నేర్చుకున్నారు కదా? జేపీఆర్ కదా. తర్వాత కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళారా? దట్ ఈస్ ట్రాన్స్. రైట్. అంటే నెంబర్ 2 లో సపోర్ట్లు ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ ఎన్ని నేర్చుకుంటాం అంటే ఏఎంపి ఆల్ఫా మైండ్ పవర్, ఎస్ఎంసి సెల్వా మైండ్ కంట్రోల్, ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, టిహెచ్ నేర్పుతాను మీకు ఇవన్నీ. మీ బుర్రలు దున్నే పద్ధతులు ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. మీరు ఏనాడో 6వ తారీఖున ఫస్ట్ స్టెప్ లో ఉండిపోయారు. ఆనాటి బంధం ఏలాంటిదంటే ఇలాంటి వరకు 4 గంటల క్లాస్ అంటే 4 గంటలకు మెసేజ్ పెట్టి 5 గంటలకు వస్తారంటారు. రండి తల్లి, రండి తల్లి, మీరు కూడా బాగుండేటట్టు చేస్తాను కదా. మీరు కూడా హ్యాపీగా ఉంటారు. లక్ష్మీదేవి ఒక లెక్క ఉంది, అది కరెక్ట్. ఏంటమ్మా ఏంటంటుందమ్మా? టైంకి సార్ ఖచ్చితంగా తప్పనిసరిగా వచ్చేస్తాము అని అంటుంది మమ్మీ. ఇప్పుడు మిగతా వాళ్ళు నీకోసం రప్పించాను, వాళ్ళ కాపురం సక్కమడిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. 19th వెళ్ళిపోయింది. ఈవిడేమో చదువులోకి వెళ్ళిపోయింది. ఈవిడ ఆల్రెడీ బోల్డెన్ కోర్సులు కట్టించేసాను, నీతోటే కట్టించాలి. అది వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, దాని బతుకులు బతుకుతున్నారు. మీతో కూడా ఎవరు కోర్సెస్ చేస్తున్నారు వాళ్ళందరూ. చేస్తున్నాను నేను దగ్గరుండి. నా దగ్గర జాయిన్ అయ్యే ముందు వాళ్ళ ఓన్లీ క్లయింట్స్, జాయిన్ అయ్యాక డిఫరెంట్ యూనివర్సిటీల్లో ప్రైవేట్ గా కోర్సులు చేస్తున్నారు. ఓ గుడ్. నిజంగా ఇది గ్రేట్. సైకాలజీ నేర్చుకోవడం అంటే. సైకాలజీ ఒకటే కాదు, ఆవిడ కంప్యూటర్ కూడా నేర్చుకుంటుంది. అంటే ఆవిడ బీటెక్ కదా, రెండో ఆవిడ రిలేటెడ్. ఈవిడ బిఈడి ప్లస్ ఎంఎస్సి సైకాలజీ 2 చేస్తుంది. బిఈడి ప్లస్ ఎంఎస్సి సైకాలజీ. సో మీరు మీ మనసును దున్నేసిన తర్వాత మీ లండన్ కూడా దున్నేసాక, తర్వాత మీ తమ్ముడి దగ్గర యుఎస్ వెళ్ళిపోయి అక్కడ దున్నేసాక, ఇప్పుడు అగ్రికల్చర్ ఎలాగో మైండ్ కల్చర్ దున్నాలన్నమాట. అది పరిస్థితి. సరే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాం. ఫస్ట్ జేపీఆర్ నేర్చుకున్నారు కదా, 2 పూటలు చేయాలి. తర్వాత మీరు ఫస్ట్ జేపీఆర్ అమ్మా, సెకండ్ ట్రాన్స్, సబ్ కాన్షియస్ లోకి వెళ్ళే మెథడ్స్. 3 ఏఎంపి ఆల్ఫా మైండ్ పవర్. ఒక డౌట్ ఉంది, ట్రాన్స్ చాలా వాటిల్లో ఉన్నాయి కదా మీరు ఇచ్చిన సిరీస్ లో. ఫస్ట్ థియరీ ఉంటుంది, తర్వాత ట్రాన్స్ లో ఉంటున్నాయి. సో ఏ ట్రాన్స్ లో అన్ని ట్రాన్స్ లో ఫాలో అవ్వాలా? ఏ రోజు ఇచ్చిందో ఆ రోజు 2 పూటలు పెట్టుకోండి, మనాడు ఇచ్చింది ఆ మనాడు పెట్టుకోండి అలా. ఓకే. ట్రాన్స్ మాత్రం ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే ట్రాన్స్ లోకి వెళ్ళకపోతే సబ్ కాన్షియస్ లోకి వెళ్ళినట్టు కాదు. మీరు బ్రెయిన్ లో క్లీన్ అవ్వాలంటే సబ్ కాన్షియస్ లోకి వెళ్ళి తీరాలి. రైట్? ఓకే, అయిపోయింది. ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? ఏఎంపి రాసారా? 2 లో సపోర్ట్స్. 2 లో జేపీఆర్, ట్రాన్స్, ఏఎంపి, ఎస్ఎంసి. ఏ అంటే ఆల్ఫా మైండ్ పవర్, ఏఎంపి. ఓకే. నేను చెప్పిన ప్రతిదానికి ఒక్కొక్క సీడీ వస్తుంది మీకు ఫ్యూచర్ లో.
ఓకే. బుజ్జమ్మ వస్తుంది. ఎస్ఎంసి సిల్వర్ మైండ్ కంట్రోల్. సిల్వర్ మైండ్ కంట్రోల్. టిహెచ్ థీటా హీలింగ్. టిహెచ్ టీటా హీలింగ్. ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఎన్ కదా, ఎన్ఎల్పి. ఇవన్నీ కూడా అండర్ కేటగిరీ ఆఫ్ 2 అన్నమాట. ఓకే. అంటే రైతు సెకండ్ స్టెప్ రైతు దున్నుతున్నాడు. మీ మనసును మీరు దున్నుకునే విధానాలు ఇవన్నీ కూడా. మీ మనసును మీరు దున్నుకునే విధానాలు. నెంబర్ 3 అగ్రికల్చర్ ల్యాబ్ రండి. నెంబర్ 3. ఓకే. అక్కడ మనకి అగ్రికల్చర్ లో నెంబర్ 3లో దున్నిన తర్వాత రైతు ఏం చేస్తాడు? విత్తనాలు, సీడ్స్. సోయింగ్ ఆర్ సీడింగ్. సోయింగ్ ఆర్ సీడింగ్ విత్తనాలు అంటాడు. రాసేసుకోండి నెంబర్ 3 లెఫ్ట్ సైడ్. ఓకే. తర్వాత మనకి విత్తనాలు ఏంటి? ట్రాన్స్ లోకి వెళ్ళిన తర్వాత విత్తనాలు ఏంటి మనకి? పాజిటివ్ థింగ్స్ అన్ని మనం నాటుకోవాలన్నమాట, సీడ్స్ లాగా. ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఆ సబ్ కాన్షియస్ లో పాజిటివ్ థాట్సే ఉండిపోతాయి. గ్రేట్ అసలు అనుకో. And the best. Yes, I'm the best. I think I'm the best. Always best. You're the always. Yeah. Okay. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ట్రాన్స్ లోకి వెళ్ళమంటే అక్కడ విత్తనాలు. మరి ఇక్కడ ఈ విత్తనాలకు పేరేంటి? నెంబర్ 3 మైండ్ కల్చర్ లో నెంబర్ 3 సజెషన్స్. ఓకే. సజెషన్స్ అండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చండి. మైండ్ అగ్రికల్చర్కి వచ్చేసండి. అగ్రికల్చర్ లో స్టెప్ 4 అగ్రికల్చర్ లో ఏం చేస్తాం? రైతు విత్తనాలు నాటాక అవి పెరగాలంటే ఏం చేయాలి? వేసిన తర్వాత వాటరింగ్ లేకపోతే ఏం చేస్తారు? వాటర్ కూడా వేస్తారు. వాటరింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. అంతే కదా మరి. వాటర్ కూడా ఇంపార్టెంట్. వాటర్ ఇంకేమేమి వేస్తారు? ఏమంటారు, ఎరువు అది వేస్తారు కదా. ఎరువులు వేస్తారు, వాటర్ వేస్తారు. ఇంకా సీడ్స్ వేసిన తర్వాత ఎరువులు, వాటర్ వేస్తారు, అయ్యే పెరిగిపోతాయి. రైతు గారు కూతురు వీటిలో ఎరువులు వేస్తారు, వాటర్ వేస్తారు, పెస్టిసైడ్స్ వేస్తారు. పెస్టిసైడ్స్ వేస్తారా? పురుగులు. ఫెర్టిలైజర్స్ వేస్తారు, పెస్టిసైడ్స్ వేస్తారు. ఇదంతా ప్రాసెస్ ఏమంటాం? నర్చరింగ్ ఆర్ నరిష్మెంట్ అంటాం. ఏమంటాం? నర్చరింగ్ ఆర్ నరిష్మెంట్ కదా. ఇక్కడ కూడా అంతే. సో రాసుకోండి. 4th స్టెప్ ఏంటి? నర్చరింగ్ ఆర్ నరిష్మెంట్. ఓకే. ఇక్కడ 4th స్టెప్ మీరు సబ్ కాన్ఫిడెంట్ లో నాటిన విత్తనం పెరిగి పైకి రావాలంటే ఏం చేయాలి? నర్చరింగ్ నరిష్మెంట్ అంటే క్రియేటింగ్ ఎన్వైరన్మెంట్, వాతావరణం క్రియేట్ చేసినట్టేనా? నీళ్లు వేయడం, ఎరువులు వేయడం, తర్వాత క్రిమి సంహారక మంత్రం. ఇక్కడ 4th స్టెప్ ఏంటంటే క్రియేటింగ్ ఎన్వైరన్మెంట్. అంటే మీరు బాగుండడానికి ఎటువంటి ఎన్వైరన్మెంట్ కావాలో అది. తాగుడు మానాలంటే బార్ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. కాదు, తాగుడు మానాలంటే వెళ్ళి ఏ మంచి పనులు చేసుకుంటూ ఉండాలి, అంతే. ఇప్పుడు మీరు ఈ రాహులు, కేతులు, దయ్యాలు, పోతాలు పోవాలంటే కింద గిరిగీసుకుని గిరిలో కూర్చున్నారు. కాన్స్పాయింట్ ఏం కావాలంటే, ఒక విత్తనం నాటాలంటే, అది ఎదగాలంటే యూ హావ్ టు క్రియేట్ ఎ గుడ్ ఎన్వైరన్మెంట్. మీ మనసులో విత్తనం పైకి ఎదగాలంటే కంపల్సరిగా యూ హావ్ టు క్రియేట్ గుడ్ ఎన్వైరన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2-3 టైమ్స్ వచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు. ఉన్నప్పుడు మీకు జోష్ వచ్చిందా లేదా? వాళ్ళు వచ్చినప్పుడు, మీరు ఉన్నప్పుడు నవ్వారు, హ్యాపీగా ఉన్నారా? జోష్ వచ్చిందా?
అలా కాకుండా అదేంటే దివ్య అలా అయిపోయావు మంచి ఒంట్లో బాగుండడం లేదని, కానీ ఎవరిని అడిగారు అనుకోండి ఏమవుతుంది? మనం డీలా పడిపోతాం ఇంకా. రోజు నువ్వు అదే పేరు చేస్తున్నావు. మీ అమ్మ నాన్న ఏమంటారు? పాపం దీని బతికి ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. లండన్ నుంచి శామ్స్ ఏమంటున్నాడు? రమ్మని, నువ్వు ఎప్పుడు వచ్చేస్తే అప్పుడే హ్యాపీగా ఉందామని ఆయన చూస్తున్నారు. నవ్వే వాతావరణం అంటే నవ్వు వస్తుంది, లవ్వే వాతావరణం అంటే లవ్ వస్తుంది. ఈ రాహులు, కేతులు, యాస్ట్రాలజీ, పామిస్ట్రీ, చెట్టు, తెలగపిండి ఇంకా మాటమాడికి అదే గుర్తొస్తుంది మీకు. నా రాశి ఏంటి, నేను ఎప్పుడు పుట్టాను, వర్గానా, జమినీనా, మరి ఎందుకు మీరు బతకడానికి ఎప్పుడైనా ఉపయోగపడ్డాయి? అవి బాధపడడానికి ఉపయోగపడుతున్నాయి. సో దట్ ఈస్ 4th స్టెప్ ఏంటి? క్రియేటింగ్ ఎన్వైరన్మెంట్. ఓకే, నౌ కమ్ టు 5th స్టెప్. ఎక్కడ? అగ్రికల్చర్. 1 minute. 5th స్టెప్ చెప్పండి. రైట్. మళ్ళా తిరిగి మళ్ళా పిచ్చి పక్కలు వస్తాయా లేదా రాత్రి? మళ్ళా రైతుకి అప్పుడప్పుడు కలుపు మొక్కలు వస్తా లేదా? వస్తాయి. ఏం చేస్తాడు? బాధపడుతూ కూర్చుంటాడా? తీసి పారేస్తారు అంతే. స్టెప్ 1 ఎక్కండి, స్టెప్ 5. స్టెప్ 1 ఎక్కండి, స్టెప్ 5. ఇక్కడ 5th రండి. మనకి ఎంత పాజిటివ్ థింకింగ్ చేసినా సరే అడపదడప మళ్ళీ మనకి నెగిటివ్ థింకింగ్ వస్తుందా లేదా? అంటే దేవుడి మీదకి ఎప్పుడు బాణం వేసినా సరే తిరిగి బాణం వేస్తాడా? వేస్తారు. మళ్ళీ బాణం వేస్తాడు. ఇటు నుంచి నెగిటివ్ థింకింగ్ వస్తే ఇటు నుంచి పాజిటివ్ థింకింగ్, మళ్ళీ పాజిటివ్ థింకింగ్ వేస్తాం. అంతే కదా మరి. యద్భావం తద్భావతి. కొడితే కొట్టాలరా? 6 కొట్టాలి. అంతే. ఇప్పుడు ఇటు నుంచి ఈ 5 స్టెప్పుల్లో ఏ స్టెప్ సరిగ్గా రాబోయినా రైతుకి సరైన ఫలసాయం రాదు. ఈ స్టెప్పుల్లో 5 స్టెప్పుల్లో ఏది సరిగ్గా రాబోయినా మనకు ఫలసాయం రాదు. అవును. ఈ 5 స్టెప్పుల్లో ఒక స్టెప్ అన్న నువ్వు పాటించావా? జాకబ్సన్. రైట్. ఫస్ట్ స్టెప్ ఒకసారి ఇలా అనుకో, ఏది మంచి చేస్తే అలా అనుకోవాలి. ఇలా చేసినప్పుడు అవుతుంది. ఇలా 5 స్టెప్లు చేసినప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయంలో ఏమొస్తుంది అంటే మంచి ఈల్డింగ్ వస్తుంది రైతుకి, బంగారు పంట. మన రైట్ సైడ్ ఇలా గీత పెట్టేసాము, మళ్ళీ అర్జెంట్ గా గీత పెట్టేసాం 5 స్టెప్ల తర్వాత. రైట్ సైడ్ కింద లెఫ్ట్ సైడ్ అగ్రికల్చర్ కి ఈల్డింగ్, బంగారు పంట వస్తుంది. ఓకే. రైట్ సైడ్ 5 స్టెప్లో మన గాన చేస్తే ఏమొస్తుందంటే హెల్త్, వెల్త్, వెల్నెస్. హెల్త్, వెల్త్, వెల్నెస్. హెల్త్, వెల్త్, వెల్నెస్. 5th స్టెప్ ఏంటో చెప్పలేదు మీరు మైండ్ కల్చర్ లో. ఫస్ట్ స్టెప్ కలుపుతీతలో రైతుకి ఫస్ట్ స్టెప్ ఈక్వల్ స్టెప్ 5. ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ ఈక్వల్ స్టెప్ 5. వాడు కలుపు పక్కలు తెచ్చాడు, ఇక్కడ నెగిటివ్ థింకింగ్ వచ్చినాడు, పాజిటివ్ థింకింగ్ మార్చుకుంటాం మనం. అర్జెంట్ గా కొట్టాం. హెల్త్, వెల్త్, వెల్నెస్ మనకు వస్తాయి. ఫైనల్ గా ఈక్వల్ టు అల్టిమేట్ సక్సెస్. హెల్త్, వెల్త్, వెల్నెస్ ఈక్వల్ టు అల్టిమేట్ సక్సెస్. మనకి ఏం కావాలి? ఆరోగ్యం బాగుండాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి. బాగున్నావా బావగారు, బాగున్నారా అంటే బావగారు బాగున్నారంటే ఏం చెప్తున్నారు అందరూ? ఏం బాగలే, నా కూతురు చూస్తాలో ఉంది, నా మొగుడు చూస్తాలో, ఇదే కదా అంట. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, బాగా ఉండడం కాదు. బాగుండడం అంటే లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్. లుకింగ్ గుడ్ అంటే సౌందర్య లహరి. మొక్కం ఇప్పుడు మొక్కం ఫ్రెష్ గానే ఉంది, అప్పుడు ఎలా ఉంది? డిప్రెషన్ మొక్కలు ఎలా ఉంటాయి? దెప్ప మొక్కలు ఎలా గడితాయి, దిప్పు మొహాలు. దాని బయట ఆపోజిట్ ఏంటి? స్మైల్. స్మైల్ కాదు, స్మైల్, బ్లాజమ్. మొక్కకు ఆపోజిట్
మొగ్గకి బట్టకు ఆపోజిట్ పువ్వు. ఇలా పెట్టుకుంటే మొగ్గ, ఇలా పెడితే బ్లాసమ్. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం? హాయిగా నవ్వితే బ్రెయిన్ నుంచి కెమికల్స్ వస్తాయి. సక్సెస్ అంటే కీప్ స్మైలింగ్. ఎస్, కీప్ స్మైలింగ్. హెల్త్, వెల్త్, వెల్నెస్. హెల్త్, వెల్త్, వెల్నెస్. అదే. సో ఈ 5 స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్ అసైన్మెంట్ నెంబర్ 1. ఇది అయిపోయిన తర్వాత నాకు డన్ అని చెప్తే నెక్స్ట్ అసైన్మెంట్ లోకి వెళ్తాం. ఓకే. పక్క పేజీకి. ఓకే. పక్క పేజీ. అసైన్మెంట్ నెంబర్ 1. అసైన్మెంట్ నెంబర్ 1. ఏంటి అసైన్మెంట్ నెంబర్ 1? అది వెర్టికల్ గా మధ్యలో గెదిగియమ్మా. వెర్టికల్ గా గెదిగి. హలో. ఓకే. చెప్పండి. ఆర్జెంట్లుగా కూడా గెదిగి పైన. ఓకే. లెఫ్ట్ సైడ్ హౌ యామ్ ఐ థింకింగ్. హౌ యామ్ ఐ థింకింగ్. హౌ యామ్ ఐ థింకింగ్. నేను ఎలా ఆలోచిస్తున్నాను. కింద బ్రాకెట్ లో తెలుగులో. ఓకే. హౌ యామ్ ఐ థింకింగ్. నేను ఎలా ఆలోచిస్తున్నాను. నెగిటివ్ ఆలోచిస్తున్నారా, పాజిటివ్ ఆలోచిస్తున్నారా? మాక్సిమం పాజిటివ్ నే ఆలోచించడానికి ట్రై చేస్తున్నాను. కాదు, ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్ నెగిటివ్ కదా బ్రాకెట్ లో. నెగిటివ్ బ్రాకెట్ లో నెగిటివ్ అని రాయండి. రైట్ సైడ్ హౌ టు థింక్. రైట్ సైడ్ పాజిటివ్. ఇక నుంచి ఎలా ఆలోచించాలి? పాజిటివ్. ఎస్, బ్రాకెట్ లో పాజిటివ్. హౌ యామ్ ఐ థింకింగ్ లెఫ్ట్ సైడ్, హౌ టు థింకింగ్ రైట్ సైడ్. కింద నువ్వు అసైన్మెంట్ నెంబర్ 1 ఏంటంటే ఇప్పటి వరకు మీ గురించి మీరు ఎలా నెగిటివ్ గా ఆలోచించారు. 1 2 3 4 5 6 7 8 6 4 చార్లు బౌండరీలు దాటే ఆ పాట పాడేసుకుని మీ గురించి మీరు ఎంతకాలం నెగిటివ్ గా ఆలోచించారో అన్నీ రాసుకోవాలి. 1 2 3 4 రాసేసుకున్న తర్వాత ప్రతి సెంటెన్స్ కి ఆపోజిట్ హౌ యామ్ ఐ థింకింగ్. నేను ఆలోచిస్తున్నాను. హౌ టు థింక్ కన్వర్ట్ అవర్ సెంటెన్స్ యాజ్ పాజిటివ్ ఇన్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మన గురించి మనం ఎంతకాలం తిట్టుకున్నది, అరుచుకున్నది, కేకలు వేసింది. నాకు అసలే బాగాలేదు, అసలే ఒంట్లో బాగాలేదు, అసలే నాకు నీరసంగా ఉంది, అసలే మా హారోస్కోప్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ, మా గ్రహాల నెత్తి మీద కూర్చొని డాన్స్ చేస్తున్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ పగడాల ముచ్చాలు వేసుకునేది అందు గురించే వేసుకునేది. అదిగో చదువుకుందిగా ఉంది. అవన్నీ దానికోసం, అంతే దానికోసం. అవన్నీ కూడా నాకు కనీసం వాచ్ కూడా ఉండదు. చూడండి. మీరు మొత్తం పాజిటివ్ కదా. సో లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి మనం? ఏంటో పడతారు మీరు. హౌ డు యూ డీల్ విత్ రిలేటివ్స్ అండ్ ఆల్? ఎవరన్నా ఏమన్నా అన్నా గానీ ఇది అయిపోయినాయి అబ్బా. ఇది ముందు అయిపోయినాయి. ఇది మనకి ఇది అయిపోతే ఇది కట్ అవుతుంది. కట్ అయ్యాక నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. సో హౌ యామ్ ఐ థింకింగ్ లెఫ్ట్ సైడ్ ఒక సెంటెన్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్, మా అత్తగారు మాకు చెప్తే ఒళ్ళమంట. ఎగ్జాంపుల్ అది నిజంగా ఒళ్ళమంట అని కాదు. లెఫ్ట్ సైడ్. అయితే మీ అమ్మ వాళ్ళ అత్తగారి గురించి అనుకుని ఉండొచ్చు కదా. దానికి పాజిటివ్ గా ఆలోచించాలి. ఆలోచించరు కదా, రాయాలి. ఇప్పుడు రైట్ సైడ్ హౌ యామ్ ఐ థింకింగ్ దగ్గర నువ్వు రాసాయి కదా ఎగ్జాంపుల్ అంతే. నీ గురించి నువ్వేమనుకుంటున్నావా, నీ గురించి నువ్వు నెగిటివ్ గా ఏదనుకుంటున్నావా, దట్ ఈస్ సేమ్ అదే ఎగ్జాంపుల్ రాసాము. అత్తగారిని చూస్తే వాళ్ళు అంటారు. మరి రైట్ సైడ్ ఏం రాసుకుంటావు అంటే నెగిటివ్ థాట్ అనేది పాజిటివ్ రాలే. మా అత్తగారు కూడా మా అమ్మ లాంటిదే. లక్ష్మీదేవికి ఎలా లెక్క ఉందో ఆవిడ లక్ష్మి. మా అమ్మకి అప్పుడు కోపం. అమ్మ లాంటిది. అత్తమ్మ, అత్త కాదు అత్తమ్మ. అత్తమ్మలో అమ్మ ఉంది కదా. నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది అని రాశారనుకోండి లెఫ్ట్ సైడ్ ఎగ్జాంపుల్.
రైట్ సైడ్ ఏం రాయాలి? Hmm. నలుగురిలోకి వెళ్ళి కొలిది ధైర్యం పెరుగుతుంది. నలుగురిలోకి వెళ్ళి కొలిది ధైర్యం పెరుగుతుంది. నాకు అది తింటే పడదని రాశారనుకోండి, అంటే ప్రతిదీ ఏదో అనుకుంటున్నారు, రావులు కేతువులు మోషన్ ఫ్రీగా అవడలేదు, పొద్దున్నే ఎవడ మొక్క చూస్తూనే ఏంటో నాకు ఏదో అయిపోతుంది, నాకు హెల్త్ బాగాలేదేమో అనుకుంటున్నాను, నాకు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. నా ముఖం పోతున్నా, కళ్ళు చెప్తున్నాయి నేను బాగున్నానని, నా నుదుడు చెప్తుంది ఐఎమ్ హ్యాపీ అని, నా ముక్కు చెప్తుంది, నా పెదాలు చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఐఎమ్ హ్యాపీ 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 హ్యాపీ. నేను ప్లస్ లో పంపాక నిద్ర రావాలి, ప్లస్ లో పాప నిద్ర వచ్చేస్తుంది. సరే, ఇలా రాసుకున్నాక అసైన్మెంట్ నెంబర్ 1. ఓకే, ఫస్ట్ మనసా పోల్తాడు సిడి వినాలి ఈరోజు. వినేసారా? ఈ రోజు వినలేదు, వింటాను. అది వినేసిన తర్వాత ఇప్పుడు అసైన్మెంట్ చేయాలి. ఓకే, అసైన్మెంట్ చేసిన తర్వాత నేను ఇంకొక కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది, దీని మీద బేస్ అయ్యి, ఈ అసైన్మెంట్ మీద బేస్ అయ్యి. దాని పేరు థాట్ యాక్షన్ సక్సెస్. ఓకే, ఇది 6వ తారీఖు నీకు జరగవలసింది. ఈ రోజు ఎంత డేటు? 6వ తారీఖు అసలు అంతే కదా. ఇలా జరిగితే కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్, ఒక థియరీ ఒక ప్రాక్టీస్, ఒక థియరీ ఒక ప్రాక్టీస్, ఒక థియరీ ప్రాక్టీస్. అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి మీరు గురువు అవుతారు. అది ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఇమీడియట్ గా మనసా పోతాడు వినేసి డన్ అని పెట్టండి. ఓకే, తర్వాత అసైన్మెంట్ చేయండి. అసైన్మెంట్ అయిపోయిన తర్వాత నాకు స్క్రీన్ అవి ఫోటోలు పెడితే నెక్స్ట్ క్లాసుకి ఎందుకు ఇచ్చేయాలి, హౌ టు రిలేట్ అవర్ డెస్టినీ, నీ తలరాతను నువ్వు తిరిగి రాసుకోవడం ఎలా, అది ఉంటుంది. థాట్ యాక్షన్ సక్సెస్ అసైన్మెంట్ చేసిన తర్వాత ఉంటుంది. ఓకే, సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ అసైన్మెంట్ అనుకుంటున్నాను. అవన్నీ ఏంటమ్మా, నేను ఏమేమి నెగటివ్ థాట్స్ అనుకుంటున్నా అన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి దాన్ని పాజిటివ్ రాయాలి కదా, కన్వర్ట్ చేయాలి. అసైన్మెంట్ ఇప్పుడు అగ్రికల్చర్ మైండ్ కల్చర్ లో అగ్రికల్చర్ లో పిచ్చి పొక్కలు తీస్తున్నాం, మైండ్ కల్చర్ లో పిచ్చి పొక్కలు తీయడానికి ఈ అసైన్మెంట్ చేస్తున్నాం. ఓ 4 కూలీలు పట్టుకుని వెళ్తున్నట్టుగా మీరే ఒక అద్భుతమైన శ్రామిక శక్తి లేచింది, నిద్ర లేచింది, మహిళ లోకంటే మొదలు పెట్టాలి. ఇది అయిపోయిన వెంటనే నాకు డన్ అని పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలి చెప్తాను. నాకు కనెక్ట్ అయితే మీరు త్వరగా సక్సెస్ అవుతారు. వాట్సాప్ మెసేజ్ కూడా చూడకపోతే అది. సో మీ నాన్నగారిని పంపితే నేను ఇవ్వాల్సిన అన్ని రెడీ చేశాను, ఇచ్చేస్తాను. లేదంటే మీరు వచ్చి కలెక్ట్ చేసుకున్న నాకు అభ్యంతరం లేదు, ఎవరినైనా పంపినా అర్థం లేదు, డబ్బాలు రెడీగా ఉన్నాయి. మీరు నన్ను ఒక ఏమంటారంటే మీ శిష్యురాలుగా మార్చి లండన్ లో నేను మళ్ళీ సైకాలజీ స్టార్ట్ చేయాలి. నేను మరి చేయమనే కదా నేనే చెప్తాంట. అప్పుడప్పుడు మీరు కూడా మీటింగ్స్ కి వచ్చి, మీరు గురువు గారు వచ్చి మీటింగ్స్ కి ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడ నా శిష్యుడు ఉన్నాడు ఆక్స్ఫర్డ్ లో, అక్కడ రాయల్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారని చెప్పాను కదా, మీకు పేరు కూడా ఇచ్చాను. అక్కడ కలిసినాం. అంటే ఏంటంటే మీరు బ్రహ్మాండంగా మారి మీ మదర్ కూడా బాగా మార్చుకుని, మీ మదర్ కూడా ఏంటంటే ఇలా చెప్పుకోరాళ్ళు, ఆ కాలం లేడీస్ మళ్ళీ తనలో తన కోల్పోతారు. ఆవిడ కూడా ప్రాబ్లం తగ్గాలి.